రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కుబోటో 4 వీల్ డ్రైవ్ వేరియంట్ ట్రాక్టర్ మంచి కాంబోతోనైతే సేల్‌కైతే తేవడం జరిగింది. అండ్ ఇంజన్‌తో పాటు మనకు చాలా ఇంప్లిమెంట్స్ అయితే ఓనర్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందులో మొదటి ఇంప్లిమెంట్ వచ్చేసరికి ఒక ట్రాలీ అన్న. ట్రాలీ మటుకు నీట్ అండ్ న్యూ కండిషన్‌లో ఉంది. అండ్ సెకండ్ ఇంప్లిమెంట్ ఒక రోటోవేటర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాడన్న ఓనర్ వచ్చేసరికి. అండ్ థర్డ్ ఇంప్లిమెంట్ ఒక 9 పిన్ కల్టివేటర్ అయితే ప్రొవైడ్ చేస్తుండు. ఫోర్త్ ఇంప్లిమెంట్ ఒక పత్తి బ్లేడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాడు అన్న. మంచి కాంబో ఉంది. వీడియోని చివరి వరకు చూడండి. మీ దగ్గర ఏమన్నా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ కానీ ట్రాక్టర్స్ ఒక సామాన్ కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్ ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ బండి ఒక ఫోటోలు బండి సామాన్ల ఫోటోలు వాట్సాప్ చేసేయండి అన్న. ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి కుబోటో MU 4501 వేరియంట్ ట్రాక్టర్ అన్న. కుబోటోలో MU 4501 వేరియంట్, అందులోనూ ఇది 4 వీల్ డ్రైవ్ వేరియంట్ బండి అన్న గమనించగలరు. చాలా మంది రైతన్నలు రీసెంట్ టైంలో ఈ డబల్ హౌసింగ్ 4 వీల్ డ్రైవ్ వేరియంట్ ట్రాక్టర్లు అయితే అడుగుతున్నారు. వారందరి మంచి బండి అని చెప్పుకోవచ్చు అన్న. ఇది వారందరి కోసం. అండ్ కుబోటోలో 4 వీల్ డ్రైవ్ చాలా మంది రైతన్నలు అయితే ప్రిఫర్ చేశారు 4x4. అందులోనూ ఇది MU 4501 వేరియంట్ అన్న. ట్రాక్టర్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ 2021 మోడల్ ట్రాక్టర్ అన్న. 2021 అది కూడా ఎండింగ్ మోడల్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ టైర్స్ వచ్చేసరికి 40 to 50% లైఫ్ అవుతుంది. ఫ్రంట్ టైర్స్ వచ్చేసరికి ఒక 60% లైఫ్ అవుతుందన్న. బండి మటుకు గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. డబల్ హౌసింగ్ బండి. ఇక ఇంప్లిమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ అయితే ఉన్నారు ఒక మంచి ట్రాలీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాడు. ట్రాలీ మటుకు నీట్ అండ్ న్యూ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. తక్కువగా నడిచిన ట్రాలీ అని చెప్పుకోవచ్చు. డోర్స్ అండ్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ అండ్ గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. పర్ఫెక్ట్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ కూడా జరుగుతుందని ఓనర్ గారు అయితే చెప్తున్నారన్న. ఇక సెకండ్ ఇంప్లిమెంట్ కింద మనకు వచ్చేసరికి ఓనరు ఒక రోటోవేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ రోటోవేటర్ కూడా గుడ్ కండిషన్లోనే అందుబాటులో అవుతుంది. ఓల్డ్ మోడల్ రోటోవేటర్ అయినా కూడా వర్కింగ్ కండిషన్లోనే అందుబాటులో అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ సాఫ్ట్ కూడా మంచి కండిషన్లోనే అందుబాటులో అవుతుంది. సెకండ్ ఇంప్లిమెంట్ అన్న. ఇక థర్డ్ ఇంప్లిమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఓనరు మనకు ఒక మంచి 9 పిన్ కల్టివేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. కల్టివేటర్ కూడా నీట్ అండ్ గుడ్ కండిషన్లోనే అందుబాటులో అవుతుంది. వర్కింగ్ కండిషన్. అండ్ ఇక ఫోర్త్ ఇంప్లిమెంట్ కింద ఒక మంచి పత్తి బ్లేడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు అన్న. పత్తి తీయడానికి ఈ బ్లేడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది, లేదా గుంటుకు తిరిగి కూడా పనిచేస్తుంది అన్న ఈ ఇంప్లిమెంట్ వచ్చేసరికి. ఈ 4 ఇంప్లిమెంట్స్తోనే మనకు వచ్చేసరికి ఓనరు ఇంజన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాడు. ఇక వీటి యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు ట్రాక్టర్లకు సామాన్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. రోజుకు 2 నుంచి 3 మేము ముందుకు బ్యాక్ టు బ్యాక్ తెస్తూనే ఉంటాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు 9 లక్షలు అయితే చెప్తుంటూ మాట్లాడుకుంటే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 9 lakhs చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ 9 లక్షల్లో కూడా తగ్గింపు అనేది చేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదు. ఇక ట్రాక్టర్ నా ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ ట్రాక్టర్ మనకు వనపర్తి జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ నా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి సంగనేనిపల్లి మండలము, వనపర్తి జిల్లా, తెలంగాణ స్టేట్ అన్న. సంగనేనిపల్లి ఏరియా నుంచి బండి అయితే అమ్మకానికి అయితే వచ్చింది. వనపర్తి జిల్లా బండి అన్న, ఇది గమనించగలరు. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్కి ఇంజను, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు 1కి 2 సార్లు ఫుల్గా చెక్ చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసేసుకోండి. అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి అన్న. ఏదేమున్నా ట్రాక్టర్ దగ్గర వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసేసుకోండి. ఇక ఈ ట్రాక్టర్ ఒక ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసేసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతున్నా, అది గమనించగలరున్నా. సో ఇదే వాటి వీడియో. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు ట్రాక్టర్లకు సామాన్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. రోజుకు 2 నుంచి 3 మేము ముందుకు బ్యాక్ టు బ్యాక్ తెస్తూనే ఉంటాను. ఇక ఈ బండి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో ఉన్న నంబర్ ఉంటుంది, నేరుగా సంప్రదించగలరు. అండ్ నెక్స్ట్లో కలుసుకుందామన్నా ఇంకో బండితోని. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్ జై కిసాన్.